తమ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి చెప్పారు. గ్రామ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులదిన్నెలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాలపై వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జయనాగేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో చేసింది శూన్యమన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే తనతో పాటు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజును గెలిపించాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే ఏనుగుబాల, ఎంకడ్ల, గంజిల్లా, కడివేళ్ల గ్రామాలకు చెందిన 300 కుటుంబాలు వైసీపీకి స్వస్తి చెప్పి టీడీపీలో చేరాయి. వారికి బివి జయనాగేశ్వరరెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మిగనూరు చేనేతపూరిలో టీడీపీ జెండా ఎగరవేస్తామని టీడీపీలో చేరిన వారు చెప్పారు. మీ డ్రామాలన్నీ అర్థమైపోయినాయి. సంక్షేమం ముసుగులో మీరు అభివృద్ధిని చంపేశారు. అదే రకంగా సంక్షేమం కూడా అరకొరగా చేశారు. మీరు ఏది చేయలేదు. మీరు నొక్కిన బటన్, ఆ బటన్ వల్ల ఏ ఒక్కరికి కూడా మంచి జరిగిన దాఖలాలు లేవు. 130 సార్లు బటన్ నొక్కినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నొక్కింది బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పీకలు నొక్కారు. ఇంటికి ఒక పెన్షన్ అంటూ ఈరోజు కేవలం అవ్వకొస్తే తాతకు రాకుండా, తాతకు వస్తే అవ్వకు రాకుండా 3000 పెంచుతానని చెప్పి 3 నామాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ ప్రభుత్వంలో ఈ తల్లి అడుగుతా ఉంది, రేపు సైకిల్ గేయడం ఖాయం. మరి ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు 100%? ఈరోజు డ్రామాలు ఆడుతూ